అది ఇయ్యగలిగినటువంటి వాడెవరున్నారో వాడికి శివ అని పేరు. ఆ శివస్వరూపం 3 రకాలుగా ఉంటుంది. అదే ఒకటి ఈ కంటి చేత దర్శనం చెయ్యడానికి వీలు లేనటువంటి స్వరూపం. అది కేవలం జ్ఞానము చేత మాత్రమే గుర్తిరుగబడేది. అది చైతన్య స్వరూపమై అంతటా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపం. అది ఆ చైతన్యము లేనినాడు అసలు ఆ చైతన్యము తప్ప వేరొకటే ఉంది కనుక ఆ చైతన్యము చేత సమస్త జగత్తు ఆవరింపబడి ఉంటుంది. ఇంకా రెండవది సాంబశివ స్వరూపమని, మనకి తల్లిదండ్రులు ఎలా ఈ కంటితో దర్శనం చేయడానికి వీలైనటువంటి స్వరూపంతో మనం ప్రతిరోజు దర్శనం చేసి ఆనందం అనుభవిస్తున్నామో అలా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని పార్వతీ పరమేశ్వరులై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాస మహాకవి చెప్పినట్టుగా ఈ జగత్తుకి తల్లిదండ్రులై ఆ సాంబ సదాశివ స్వరూపంతో రెండవది ఉంటుంది. ఇంకా మూడవ స్వరూపం అటు శుద్ధ చైతన్యమై అంతటా ఆవరించినది కాదు. సగుణ నిర్గుణాసాతు ద్విధాప్రోక్త మనీషుభి సగుణ రాగిభి సేవ్యా నిర్గుణాతుర్ విరాగిభి అంటారు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. అలాగే సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమహ అంటారు శంకరాచార్యుల వారు వేదాంతడిండిమల్లో. అలా నిరాకారమైనటువంటి పరబ్రహ్మము సాకారమై సగుణముగా కనపడుతుంది. అది సాంబ శివ స్వరూపం. అటు సాంబశివ స్వరూపము కాక ఇటు అంతటా నిండిపోయినటువంటి చైతన్యము స్వరూపము కాక మధ్యలో ఒక రూపం ఉంటుంది. ఆ రూపమునకే లింగ స్వరూపము అని పేరు. అది దాన్ని అరూపరూపి అని పిలుస్తారు. అరూపరూపి అని ఎందుకు పిలవవలసి వచ్చింది అంటే దానికి రూపం ఉన్నదా, అక్కడ భగవానుడు ఉన్నాడు అని చెప్పి మీరు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నారు. అక్కడ ఏమున్నది? కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఎవరైనా ఉన్నారా? మీరు ఈ వెనక దేవాలయంలో వెంకటేశ్వరుడి గుడిలోకి వెడితే కరచరణాదులతో కూడినటువంటి మూర్తి కనపడతారు. మీకు ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి శివస్వరూపం ఏమైనా ఉందా? లేదు. పోనీ అలాగని అసలు ఏ స్వరూపము లేకుండా ఉందా? అలాగా లేదు. ఒక చిన్న పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం అంటారు. అలా ఆ పీఠముతో కూడి చిన్మయముతో కూడినటువంటి లింగస్వరూపం ఒకటి ఉన్నది. కాబట్టి అసలు ఏమీ లేదు అందామా? కుదరదు. ఉన్నది అందామా? కరచరణాదులతో కుదరదు. ఈ రెండూ కాకినటువంటి స్వరూపంతో ఉన్నటువంటిది ఏదో దానికి అరూపరూపి అని పేరు. అది లింగస్వరూపం. ఈ లింగస్వరూపం గురించి రుద్రాధ్యాయ ప్రారంభంలో ఒక అందమైన మాట ఒకటి చెప్పారు. అది ఆపాతాళన బస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అన్నారు. అది జ్యోతిస్ఫాటిక లింగ అన్నారు. అది జ్యోతిర్లింగం. మనం జ్యోతిర్లింగాలు అంటుంటాం. జ్యోతి అంటే అపారమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సు కంటిని తొందరగా ఆకర్షిస్తుంది. ఆ తేజస్సు ఎప్పుడు జ్యోతి యొక్క స్వరూపమునకు ఆ ప్రకాశమునకు తగినటువంటి ఆకర్షణ ఎప్పుడు ఉంటుంది? అర్ధరాత్రి అయితే బాగా చీకటిగా ఉంటుంది. బాగా చీకటిగా ఉన్న సమయంలో ఆవిర్భవించేటటువంటి జ్యోతి యొక్క ప్రయోజనము మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఆ లింగాకారం ఏర్పడడం కూడా, ఆ లింగోద్భవం కూడా ఎప్పుడు జరుగుతుంది? అర్ధరాత్రి వేళ మాత్రమే జరుగుతుంది. అది ఎలా ఉంటుంది ఆ లింగం అంటే నిజమునకు ఆ లింగస్వరూపం ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అన్నారు. ఈ పాతాళలోకంతో మొదలుపెట్టి ఆకాశం వరకు ఎంత దూరం ఉందో అంత దూరము కూడా ఒక కోడిగుడ్డు ఆకారంలో ఒక లింగాకృతిని పొంది ఉంటుంది. ఈ లింగాకృతిని పొంది ఉంటే దాని మౌళి అంటే ఆ శిరస్సు ఆకాశ భాగమున దగ్గరికి ఉంటే అక్కడ ఘనీభవించినటువంటి అమృత స్వరూపం కలిగినటువంటి చంద్రమండలంలోంచి ఆ అమృతం కారుతుంటుంది. కారి ఆ లింగస్వరూపమైనటువంటి ఈ బ్రహ్మాండం అంతా సర్వకాలముల యందు ఆ అమృతం చేత తడపబడుతూ ఉంటుంది. తడపబడితే చల్లగా ఉంటుంది. ఇలా ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై ఇలా నిండిపోయినటువంటి ఈ జ్యోతిస్వరూపమైనటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగమునకు ప్రతీకగానే ఇక్కడ మనం లింగాన్ని పెట్టుకున్నాం. అది ఇప్పుడు ఏమైంది? పాతాళలోకం నుంచి ఆకాశం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపం ఏదున్నదో అదే అక్కడ శివస్వరూపంగా మీకు లింగస్వరూపంగా కనపడుతోంది. ఇప్పుడు దాన్ని రోజు ఏం చేస్తారు? మీరు నమక చమకాలతో అభిషేకం చేస్తారు. నమకం అంటే ఏమిటి? నమకం అంటే అందులో అన్నీ పరమాత్మ స్వరూపాలే అని చెప్తారు. ఆ చెప్పడంలో
ఆఖరికి ఎంత దూరం వెడుతుందంటే నమ చోరాయచ శష్భ్యాయచ ఫేన్యాయచ సికత్యాయచ నమ ప్రవాహ్యాయచ నమ విద్యుత్యాయచ అన్నీ దొంగ దగ్గర నుంచి, వడ్రంగి వాడి దగ్గర నుంచి, కుండలు చేసేటటువంటి వాడి దగ్గర నుంచి, మేము ఆఖరికి నీటి మీద వచ్చేటటువంటి నురుగు స్వరూపంతో కూడా సమస్తము శివుడు తప్ప వేరొకటి కాదు, శివుడు తప్ప వేరొకటి కాదు, శివుడు తప్ప వేరొకటి కాదు, దానికి నమస్కారము, దానికి నమస్కారము, దానికి నమస్కారము. ఇప్పుడు ఏమవుతోంది? ఇప్పుడు మీరు అక్కడ అభిషేకం చేస్తే పాతాళం దగ్గర నుంచి ఆకాశం వరకు నిండిపోయినటువంటి ఒక గొప్ప పరమాత్మ యొక్క స్వరూపాన్ని మీరు లోపల ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యానం చేసేటటువంటి శివలింగ స్వరూపం సర్వకాలములయందు ఆకాశములో ఉండేటటువంటి ఘనీభవించిన చంద్రుని యొక్క అమృతము ప్రవాహం చేత తడుపబడేటటువంటి ఆ లింగ స్వరూపం యొక్క చల్లదనం సమస్త ప్రాణికోటికి చల్లతనాన్ని కలిగిస్తుంది. అలా మీరు ఇక్కడ కూడా పైన ఒక ధారాపాత్ర పెడతారు. మీరు శివాలయంలో చూస్తారా, ఎదురుగుండా ఒక పెద్ద ధారాపాత్ర అని ఉంటుంది. ఆ ధారాపాత్రలోంచి సన్నగా నీరు పడుతూనే ఉంటుంది శివలింగం మీద. ఆ శివలింగం మీద నీరు పడి చల్లగా ఉంటే సమస్త ప్రాణికోటి చల్లగా ఉంటుంది. చల్లగా ఉండడం ఏమిటి? మనకి సంప్రదాయంలో ఎవరికైనా ఎప్పుడైనా ఆశీర్వచనం చేస్తే ఏమంటారు? బాబు నువ్వు చల్లగా 10 కాలాలు వర్ధిల్లంటారు. చల్లగా 10 కాలాలు వర్ధిల్లడం అంటే ఏమిటి? చల్లగా అంటే వాడికి ఏ విధమైనటువంటి దుఃఖము లేని రీతిలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాడు అనుభవించుగాక అని. ఇలా చెప్పేటప్పుడు ఒక గమ్మత్తుంది. ఆ శివాభిషేకం చేయడంలో, ఆ లింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడంలో మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, అక్కడ ముందు మాత్రం మీరు ఒక మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ, ఇది బాహ్యమునందు మీకు కావలసినటువంటి సమస్త ఐశ్వర్యముని ఇయ్యగలదు. ఎందుకని? అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ తప్ప వేరొకరు మన కోరిక తీర్చగలిగిన వాడెవరు ఉంటాడు? అందుకని ఆయనే ఏ కోరికైనా తీర్చగలడు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? దుఃఖ నివృత్తి దగ్గర మొదలుపెట్టి ఏ కోరిక మీరు కోరుకోండి అంటే, అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలని కోరుకుంటే అండి అంటే, అందుకే వాంఛితార్థప్రదాయిని అని అమ్మవారికి పేరు. మీకు ఏది శ్రేయస్కరమో ఆ కోరికని అయ్యకి తీర్చడం తెలుసు. పిల్లవాడు ఓ పక్క దగ్గొస్తున్నా సరే ఏదో తినకూడని పదార్థం తింటానంటూ ఉంటాడు, వేడి చేసే పదార్థం తింటానంటూ ఉంటాడు, ముక్కు కారిపోతూ ఉంటుంది, పానకం తాగుతానంటాడు. అమ్మిస్తుందా? ఇవ్వదు. వాడికి ఏది కావాలో అది ఇస్తుంది. అలా మన శ్రేయస్సు పరమాత్మకి తెలుసు. మనకి కావలసిన దాన్ని పరమాత్మ మనకి కటాక్షించి మన యొక్క యోగక్షేమములను ఆయన వహిస్తారు. అందుకని భక్తి కలిగినటువంటి వాడి యొక్క యోగక్షేమములను పరమాత్మయే చూస్తారు, ఆ కోరిక తీరుస్తారు. కానీ అభిషేకంలో మనం జ్యోతిస్ఫాటిక లింగ అంటున్నాం. ఆ జ్యోతి స్వరూపం ఏం చేస్తుంది? అప్పటి వరకు చీకటి ఉంటుంది. చీకటి ఉంటే ఏమవుతుంది? ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు. చీకటి అంటే భయం ఎందుకు అంటే, చీకటిలో ఉన్న ప్రధానమైన లక్షణం అసలు అక్కడ ఉన్న వస్తువు ఒకటి, మనకి కనపడేటటువంటి వస్తువు ఒకటి. ఉన్న వస్తువు ఉన్నట్టుగా మన కంటికి కనపడదు కనుక చీకటి అంటే మనకి భయం. ఆ చీకటి, అలాంటి భయం పోవడానికి ఏం తీసుకొస్తే పోతుంది? ఓ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి మీ జేబులో పెట్టారనుకోండి, చీకట్లో భయం పోతుందా? భయం పెరుగుతుందా? భయం పెరుగుతుంది. అమ్మో 1,00,000 రూపాయలు కూడా పెట్టాడు నా జేబులోని, ఓ 4 బంగారం గొలుసులు తెచ్చేసాడు అనుకోండి, తగ్గుతుందా? తగ్గదు. ఏం చేసినా పోదు. ఏం చేస్తే పోతుంది? దీపం తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, పోతుంది. ఎందుకు పోయింది? ఇప్పుడు మీకు ఉన్న వస్తువు కనపడుతోంది. ఉన్నటువంటి పదార్థము ఏదో అది కనపడి ఇప్పటి వరకు అసలు లేని పదార్థం ఉన్నట్టుగా కనపడేటట్టుగా చేసినటువంటి అజ్ఞానం ఏదుందో దాన్ని పోగొట్టగలిగినటువంటి స్వరూపం కనుక ఆయన పశుపతి. పాశుబద్ధస్తథాజీవ పాశముక్త సదాశివ. పాశముల చేత బంధింపబడినంతసేపు జీవస్వరూపంతో ఉంటాడు. ఒక్కసారి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆ పాశములు విడిపింపబడ్డాయా, వాడు సాక్షాత్తు సదాశివుడై ఉంటాడు. అందుకని ఆ పాశములను తీయడం కానీ ఆ పాశములను వెయ్యడం కానీ ఎవరి చేతిలో ఉంది? పశుపతి అయినటువంటి పరమశివుని చేతిలో ఉంది. ఆ అజ్ఞానం తీయగలడు, జ్ఞానం ఇయ్యగలడు. అందుకని ఆయన జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం అన్నారు. ఇది నిజానికి చాలా గంభీరమైనటువంటి మాట వాడారు. ఇక్కడ నువ్వొక్కడవే ఉన్నావు అన్నారు. అసలు రెండవ పదార్థము లేదు, కేవలము అద్వైతం.
ఆయన తప్ప వేరొకటి లేదు. మరి అదేమిటండి ఆయన తప్ప వేరొకటి లేదు అని మీరు అంటున్నారు కదా, ఆయన తప్ప వేరొకటి లేకపోవడం ఏమిటి? పోనీ జగత్ సంగతి విడిచిపెట్టండి, భగవానుడి యొక్క స్వరూపంగానే అనేక రూపాలలో భగవానుడు కనపట్టలేదా? ఇక్కడే శివలింగ స్వరూపంగా శివాలయంలో స్వామి ఉంటే అలా వెనక్కి వెడితే విష్ణువాలయంలో వెంకటేశ్వర స్వామి వారిగా స్వామివారు కనపట్టలేదా? ఇన్ని రకాలుగా కనపడుతుంటే ఉన్నది ఒకటే స్వరూపము అంటే ఎలా కుదురుతుంది? ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ. ఉన్న ఒక్కడే అనేక రూపములలో కనపడుతుంటాడు. అందుకే భాగవతం దశమ స్కంధంలో పోతన గారు ఒక అందమైన పద్యం చెప్పారు. మాయచేత ఎరుక మాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున అన్ని మూర్తులయును నీవేయండ్రు. ఆ మాయ పట్టి ఉన్నంతసేపు అనేకంగా కనపడతాడు. ఒక్కసారి ఆ మాయని ఆయన తీసేశాడా, ఆ తెరని తొలగించేశాడా, అంతటా కనపడేటటువంటిది ఒక పరబ్రహ్మస్వరూపమే కనపడుతుంటుంది. దీనికి మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి శ్రీశైలం అని చెప్పి ఒక క్షేత్రం, ఆ శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదాచార్యుల వారు చాలా విశేషమైనటువంటి వర్ణన చేశారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం